అవి 1 మినిట్లో ఉన్నాను. హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. గత శుక్రవారం వీడియో చేయడం కుదరలేదు, కొద్ది వర్క్ ఒత్తిడి వల్ల. ఈరోజు సోమవారం మార్కెట్ ఎలా జరిగింది? అయినా శుక్రవారం మార్కెట్ పిఈ సైడ్ మంచి ట్రెండింగ్ మార్కెట్. అది దాంట్లో మన సెటప్ ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అన్నది, మన సిగ్నల్స్ ఎలా వచ్చినాయి, మన టార్గెట్స్ ఎలా వచ్చినాయి అన్నది ఎగ్జాక్ట్గా మీరు ఒకసారి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి కొత్తగా ఎవరైనా వస్తే దీనికోసం కొద్దిగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. మీకు ఎంతకంత ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు వరకు చాలా రకాలుగా మీరు ట్రేడింగ్లో ఇండికేటర్స్ అనే ఇవన్నీ చాలా వాడుంటారు, కానీ మనది కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్టు. జాగ్రత్తగా వినండి. ఇండెక్స్లో ట్రెండ్ చూసుకుని ఆప్షన్లో ట్రేడ్ చేస్తాం. ఓన్లీ ప్రైస్ బేస్ మీద మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది, లాస్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది, మినిమైజ్ బాగా తక్కువ. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్ తర్వాత మనకి సెల్ సిగ్నల్ ఇచ్చేసింది. మార్కెట్ పిఈ ట్రెండ్ చూపించింది ఇండెక్స్లో. ఓకేనండి. మనకి పిఈ ఆప్షన్ చూడండి. పిఈ ఆప్షన్ మనకి ఎక్కడ బై వచ్చిందో చూద్దాం. పిఈ ఆప్షన్ చూడండి. ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడైతే ఈ బైలోనే ఉంది, ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇచ్చేసింది మనకి. ఓకేనండి. మార్కెట్ తర్వాత ఇక్కడి నుంచి ఈ టార్గెట్ తర్వాత మనకి రివర్స్ అయిపోయింది మార్కెట్. పిఈ ట్రెండ్లో ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చూడండి. ఈ ప్రైజ్ కిందకు వచ్చి కరెక్ట్గా మన ప్రైజ్నే సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది పిఈ అండి. తర్వాత దాని నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్. ఓకేనండి. చక్కగా 2 టార్గెట్లు ఇచ్చింది పిఈ ట్రేడ్లో. మళ్ళీ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయి సిఈ ట్రెండ్లోకి మారింది. మనకి ఎప్పుడైతే వెంటనే మనకి సిగ్నల్ ఇచ్చింది బై సిగ్నల్ ఇండెక్స్లో, ఇది ట్రెండ్ కూడా మారిపోయింది. మనకు ఇప్పుడు సిఈ ట్రేడ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గర ఆగింది చూడండి. ఆప్షను సిఈ ఆప్షను 24,900 అనమాట పడింది. మనకి అక్కడ పిఈ పెరిగినప్పుడు సిఈ పడుతుంది కదా, సిఈ ఎక్కడి వరకు పడింది చూడండి. చూసారా? ఇది మన ప్రైస్ అనమాట. మన ప్రైస్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఈ ప్రైస్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ బై ఇచ్చింది, మన సిగ్నల్ ఇచ్చిన తర్వాత చూడండి దాని నెక్స్ట్ టార్గెట్ ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు మార్కెట్, మన టార్గెట్కి వెళ్ళి ఆగింది. సిఈ ట్రేడ్ మన టార్గెట్కి వెళ్ళి ఆగింది, ఇక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ మన ప్రైస్నే సపోర్ట్ తీసుకుని ఈ టార్గెట్ని టచ్ చేసింది. ఇది లాస్ట్ టార్గెట్. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మార్కెట్ చాలాసేపు సస్టైన్ తర్వాత చూడండి, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది, ఈ ప్రైస్కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. చూడండి, మార్కెట్ కొంతసేపు కన్సల్టేషన్లో ఉండిపోయింది. మధ్యాహ్నం మళ్ళీ 2:50 మనకి మంచి బై ఇచ్చింది ఆప్షన్లో, సిఈ ఆప్షన్లో. చూడండి ఎంత చక్కగా ర్యాలీ ఇచ్చిందో. బై ఇచ్చింది, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్. చూడండి, బై ఇచ్చిన క్యాండిల్ ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది, ఈ ప్రైస్ పైన సస్టైన్ అయింది. చూడండి, సస్టైన్ అయ్యి మళ్ళీ క్యాండిల్ నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళి టచ్ చేసింది, మళ్ళీ ఇక్కడే ఆగింది. మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఈ ప్రైస్ టచ్ చేసింది. ఎంత ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అనేది మన ఆప్షన్లోని ఇండెక్స్లో మీరు సిఈ ఆప్షన్లో ఈ బైలు ఉన్నాయి కదండి అనొచ్చు. సిఈ ఆప్షన్లో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి సెల్లో ఉంది డైరెక్షన్. ఓకేనా? ఇది చూడండి, సెల్లో ఉంది. ఈ సెల్లో ఉన్నప్పుడు కూడా మనకి పిఈ ఆప్షన్లో చిన్న ట్రేడ్లు వచ్చినాయి. మార్కెట్ మ్యాక్సిమం మనకి ఎక్కడ ట్రేడ్ చేయొద్దని చెప్తుంది. కనబడుతుందండి సైడ్ వేస్ మార్కెట్ మీకు చూపిస్తాను. మార్కెట్ మనం ఎంతవరకు రిస్క్ చేయగలం అన్నదాన్ని బట్టి మార్కెట్ ఇది పడింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ సస్టైన్ అయింది, ఇక్కడ పెరిగింది. ఇక్కడ మనకు మార్కెట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి 3 చోట్ల ఉన్నాయి. ఫస్ట్ పిఈ ట్రెండ్ ఉంది, తర్వాత సిఈ ట్రెండ్ ఉంది, తర్వాత కన్సల్టేషన్ ఉంది, తర్వాత మళ్ళీ ట్రెండ్ ఉంది. అంటే కరెక్ట్గా మనం ఇలాంటి 1, ఈ 2, ఈ 3 మనం ఎంట్రీ పెడితే పక్కా 100% ప్రాఫిట్లో ఉంటాం. ఈ మధ్యలో వచ్చే రిస్క్ ట్రేడ్లు, ఈ రిస్క్ ట్రేడ్లు కూడా మనకి ఎలాగొస్తాయి ఇవాళ నేను ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు మెయిన్ నేను రిస్క్ లేకుండా ట్రేడ్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చూడండి, క్రషర్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. ఏమైందండి, మనకి కరెక్ట్గా సెల్ క్యాండిల్ దగ్గర ప్రెజర్ క్యాండిల్స్ పుట్ సైడ్ పడ్డాయి, మళ్ళీ
చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రెజర్ క్యాండిల్స్ పడ్డాయి, కనబడిందా మీకు? తర్వాత అంతా డమ్మీ క్యాండిల్స్. ఈ ప్రైస్ తర్వాత ఇవన్నీ డమ్మీ క్యాండిల్స్ చూడండి, అది కనబడిందా? తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ప్రెజర్. అంటే మీరు మార్కెట్ రన్నింగ్ మార్కెట్లో ట్రేడ్ చేసుకుంటాను 1-2 ట్రేడ్లు అంటే ఈ ట్రేడ్లు చేసుకోవచ్చు. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో కూడా మన దాంట్లో ఎగ్జాక్ట్గా చిన్న చిన్న టార్గెట్స్, జస్ట్ 10 పాయింట్లు, 12 పాయింట్లు, 8 పాయింట్లు ఇలాంటి మూలు వస్తాయి. అవి కూడా క్యాప్చర్ చేసుకోగలను. నేను రిస్క్ ట్రేడ్లు చేస్తానంటే వీటిలో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ సెల్ ఉంది. ఈ సెల్ ఇచ్చిన కాడి నుంచి పిఈల ఆపర్చునిటీలు ఏమొస్తే అవి తీసుకుంటాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ బై ఇచ్చింది, సిఈల ఆపర్చునిటీ మంచి మూవ్ ర్యాలీ జరిగింది. ఇక్కడ సెల్ ఇచ్చింది, పిఈల చూపించింది. ఇదిగోండి ఇక్కడ సెల్ ఇచ్చింది కదా ఇండెక్స్లో, ఇదనమాట మూవ్. ఓకేనండి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఇప్పుడు క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకోవాలి మీరు. ఎందుకు వచ్చింది కరెక్ట్గా దీన్ని సపోర్ట్ చేసి దీనిపైన క్లోజ్ అయిందంటే దాని నెక్స్ట్ టార్గెట్ ఇవి చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, చాలు కదా. ఓకేనండి. ఇది పిఈ ట్రెండ్. తర్వాత ఏమైంది, ఇండెక్స్ సిఈలోకి మారిపోయింది. సిఈలోకి మారిపోయినప్పుడు సిఈలో ఏం జరిగింది చూపిస్తాను అన్నాడు. ఇది సిఈలో మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆప్షన్లో 1 మినిట్ చూస్తామండి. ఇది కొంచెం చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరే ఆగి సిఈ ఆప్షను. అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ బై ఇచ్చింది. ఇక్కడ బై ఇచ్చిన కాడి నుంచి మన స్టాప్ లాస్ కిందే ర్యాలీ చూడండి ఎంత జరిగింది. అంటే మనం బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెట్టుకుని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచి ర్యాలీ. మీరు 1000 రూపాయలే బుక్ చేసుకుంటారో 2000 బుక్ చేసుకుంటారో ఈ ర్యాలీ అంతా క్యాప్చర్ చేయగలరు. ఈజీగా మీకు రన్నింగ్లో మీకు అర్థమైపోద్ది అనమాట. చూడండి ఎంత ఈజీగా బై ఇచ్చింది, బై ఇచ్చిన తర్వాత ఎంట్రీ, కింద స్టాప్ లాస్. ట్రెండ్ అక్కడ ఇండెక్స్ చూపించింది కదా, చూడండి ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వెళ్ళి ఆ మార్కెట్ ఆగిపోయింది. ఓకేనండి. మళ్ళీ కిందకు వచ్చిన ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళి ఆగింది. అంటే ఈ ప్రైజెస్ ఎంత ఇంపార్టెంటో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది సిఈ ఆప్షన్. ఓకేనండి. మళ్ళీ మనకి ఇండెక్స్లో ఏం జరిగింది, సిఈ ఇక్కడ టార్గెట్ టచ్ చేసింది ఇండెక్స్లో కరెక్ట్గా 5 మినిట్స్లో. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఇది ట్రెండ్ మారిపోయింది పిఈ ట్రెండ్లోకి. ఓకేనా. ఈ పిఈ ట్రెండ్లో మారినప్పుడు కానీ మార్కెట్ ఎట్టుందండి, మార్కెట్ సిఈ డైరెక్షన్లో మంచి మూలో బయర్స్ తీసుకెళ్లారు, బయర్స్ డామినేషన్ ఉంది. అయినా సరే సెల్లో కూడా మనం చిన్న చిన్న ట్రేడ్లు చేయొచ్చు, రిస్క్ ట్రేడ్లు. లేదు నేను చేయను అనుకుంటే మీకు చూడండి చూపిస్తుంది డమ్మీ క్యాండిల్స్. ఇలాంటప్పుడు మీరు అవాయిడ్ చేసేయడం బెటర్. ఓకేనండి. చక్కగా మళ్ళీ ఈ ప్రైజ్ పైన మీకు మంచి బులిష్ క్యాండిల్, పవర్ క్యాండిల్ పడింది. మీరు ఎంట్రీ పెట్టుకుంటే చక్కగా మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి కనబడిందా, ఈ పవర్ క్యాండిల్స్లో ఎంట్రీ అయితే ఇది కంపల్సరీ మీరు ఈజీగా ఈ పవర్ క్యాండిల్ ఎంటర్ అయితే 10 నుంచి 20 పాయింట్లు ఈజీగా బుక్ చేసుకుంటారు. లేదు నేను రిస్క్ చేస్తాను, ప్రతి ట్రేడ్ నేను క్యాప్చర్ చేయాలన్నా సరే దీంట్లో చేయొచ్చు. అది చూడండి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది మళ్ళీ ఇండెక్స్. ఈ సెల్లో మీకు పుట్ సైడ్ నేను చూపిస్తాను, పుట్ సైడ్ ట్రేడ్లు. ఓకేనండి. ఇదిగోండి బై ఇచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీ చూడండి. మన ఎంట్రీ ఇది. ఓకేనండి. మన ఎంట్రీ ఇది, మన స్టాప్ లాస్ ఇదే. ఇదిగోండి గ్రీన్గా మారింది, ఇదే మన స్టాప్ లాస్, మన ఎంట్రీ, చిన్న టార్గెట్. ఓకేనండి. ఫస్ట్ది చూడండి మళ్ళీ రిస్క్ ట్రేడ్ అనమాట. ఇలాంటి వాటిలో ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చూడండి ఇక్కడ బై ఇచ్చింది, స్టాప్ లాస్ ఈ ప్రైస్ పైన క్లోజ్ అవ్వాలి. ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది, నెక్స్ట్ టార్గెట్ ఇదే కదా, ఈ టార్గెట్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, అందుకే కిందకు వచ్చింది. ఇది చూడండి ఇది బై ఇచ్చింది, పైన టార్గెట్ కొద్దిగా లెంత్ స్పేస్ ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి మనకి వచ్చిందా ప్రాఫిట్. ఈ రిస్క్ ట్రేడ్ అనమాట పిఈలో. ఇక్కడ మార్కెట్ ఈ కన్సల్టేషన్ మూమెంట్లో కూడా ఈ చిన్న చిన్న స్పైకుల్లో మనకి పిఈలో వచ్చిన ట్రేడ్లు, 2 ట్రేడ్లు అనమాట. లేదనుకుంటే చక్కగా మంచి ఎంచి ఈ ర్యాలీలో మనం ట్రేడ్లు చేసుకొని ఈజీగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవడానికి ఉంటుంది. అర్థమవుతుందండి నేను చెప్పేది. ఈజీగా ట్రేడ్లు చేసుకోవడానికి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇండెక్స్లో డైరెక్షన్ చూసుకొని, ఇండెక్స్ సెల్లో ఉంది, సెల్లో ఆప్షన్ పెట్టుకొని 1 మినిట్లో మీరు పుట్ సైడ్ ఆప్షన్ పెట్టుకొని బై వచ్చినప్పుడు బై చేసుకొని ఇలా దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:2 ఈజీగా తీసుకోవచ్చు. అలాంటి ట్రేడ్లు రోజుకి 2-3 అన్నా చేసుకునేలాగా ఉంటుంది అనమాట. మన శుక్రవారం మార్కెట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయినా నాకు కుదరక ఇది చూడండి, మార్కెట్ డైరెక్ట్గా ఈ ప్రైస్ క్లోజ్ అయింది, దాని తర్వాత ప్రైస్, ఈ ప్రైస్ కింద క్లోజ్ అయింది, దాని తర్వాత ప్రైస్, దాని తర్వాత ప్రైస్. చూడండి ఎగ్జాక్ట్గా ఎలా టచ్ చేసిందో టార్గెట్స్. ఇలాగే ఆప్షన్లో కూడా టచ్ చేస్తుంది అనమాట.
ఓకేనండి. ఇండెక్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఆప్షన్‌లో బై ఇచ్చినప్పుడు పెట్టుకొని మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ మంచి ర్యాలీ బుక్ చేయొచ్చు. మార్కెట్ ఎటుంది చూడండి చూపిస్తా. తర్వాత అంతా చూసారా సైడ్ వేస్ మార్కెట్. అంటే ర్యాలీ ఎక్కడి వరకు జరిగిందో అక్కడి వరకు బుక్ చేసుకొని ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్‌లో మీరు అవాయిడ్ చేసేయచ్చు మార్కెట్‌ని. ఇంక ట్రేడ్‌లు ఆపేయచ్చు అనమాట. చెప్తుంది ఈ రిస్క్ ట్రేడ్ చేయొద్దు. మీకు ఆల్రెడీ సైడ్ వేస్‌లో ఉందని చెప్తుంది. ఇంత ఈజీగా మీరు ట్రేడ్ చేయొచ్చా? లేదా? ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు? ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు? మీ స్టాప్ లాస్ ఎక్కడ? ఇండెక్స్ ఏ డైరెక్షన్‌లో ఉంది? మీరు ఆప్షన్స్ అక్కడ కొనుక్కొని ఆప్షన్‌లో ఓ 10 పాయింట్లు, 15 పాయింట్లు, 20 పాయింట్లు బుక్ చేసుకొని డైలీ ప్రాఫిట్‌లో ఉండడానికి మీకు 100% ఉపయోగపడుతది. చక్కగా స్టాప్ లాస్ చాలా తక్కువే ఉంటది. ఇది చూడండి ఇక్కడ బై ఇచ్చింది. ఈ ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే. ఓకేనండి. ఈ టార్గెట్ దాటిందంటే ఇక్కడికెళ్ళాలి. వెళ్తుంది ఆ మార్కెట్. టైం అయిపోయింది, ఆగిపోయింది. రేపటికి ఈ ప్రైస్‌ని టచ్ చేసేస్తది. రేపు ఓపెన్ అవ్వడమే మాక్సిమం ఈ ప్రైస్ దాటిపోయి ఓపెన్ అవుతది. ఓకేనండి. ఎంత ఈజీగా ట్రేడ్‌లు మన ట్రెండ్ ఎటుంటుంది? ఎప్పుడు ట్రెండ్ రివర్స్ ఇప్పుడు పిఈ ఆప్షన్ ఇలా పడుతుందండి. పిఈ ఇది ఇలా పిఈసి కిందకి పడుతున్నప్పుడు మనకి సిఈ ఆప్షన్ పడిపోద్ది కదా! ఆప్షన్ పడిపోయి ఎక్కడ ఆగుద్దన్నది మీకు తెలిసిపోద్ది. చూడండి. ఎంత ఎగ్జాక్ట్‌గా ఈ ప్రైస్ దగ్గరే ఆగింది. చూసారా? కరెక్ట్‌గా ఎక్కడి నుంచే బై ఇచ్చింది. దాని నెక్స్ట్ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంట్రీ ఇక్కడ పెడితే వెనక్కి తిరిగి చూసే పని ఉందా? అంటే మార్కెట్‌లో మళ్ళీ పిఈ ఆప్షను. పిఈ ఆప్షన్ చూడండి. స్టార్టింగ్ పొద్దున్నే పిఈ పడింది. పిఈలో ర్యాలీ జరిగిందా మనకి? ఎక్కడి వరకు వెళ్తది? ఇదిగోండి టార్గెట్. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకేనండి. ఎంత ఈజీగా ట్రేడ్‌లు సిఈలోనే ఆప్షన్ పెట్టుకొని ఇండెక్స్‌లో డైరెక్షన్ చూసుకొని 5 మినిట్స్‌లో 1 మినిట్‌లో ఆప్షన్‌లో బై పెట్టుకొని ఏ ప్రైస్ దగ్గర బై పెడుతున్నాం, ఏ ప్రైస్ వరకు మనం ర్యాలీ చేయొచ్చు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలని ఈజీగా మీకు అర్థమయ్యే సెటప్ అనమాట ఇది. దీన్ని బట్టి ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మాక్సిమం 100% మీ లాస్‌లని అవాయిడ్ చేయొచ్చు. మీ డబ్బులు మీ క్యాపిటల్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ క్యాపిటల్ పోకుండా డైలీ ఎంతో కొంత ప్రాఫిట్‌లో ఉండడానికి మీకు ఇది 100% ఈ సెటప్ అనేది పనిచేస్తది. దీంట్లో పెద్ద రిస్క్ ఏమి లేదండి. మనం ఏమి ప్యాటర్న్స్ చూడక్కర్లేదు, క్యాండిల్స్ చూడక్కర్లేదు. సింపుల్‌గా ఈ ప్రైజుల దగ్గర వచ్చే బై సిగ్నల్స్, ఇండెక్స్ డైరెక్షన్ చూసుకొని ఇగోండి ఇండెక్స్ సెల్‌లో ఉంది. అంటే పిఈ ఆప్షన్ పెట్టుకుంటారు. ఇండెక్స్ బైలో ఉంది. సి ఆప్షన్ పెట్టుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ సెల్‌లో ఉంది. మళ్ళీ పిఈ ఆప్షన్ పెట్టుకుంటారు. ఇక్కడ బైలో మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది. ఇండెక్స్ సిఈ ఆప్షన్ పెట్టుకొని సిఈ ఆప్షన్‌లో బై వచ్చినప్పుడు పెట్టుకొని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఆ ర్యాలీలో ఈజీగా ఈ ర్యాలీలో మీరు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ 5 క్యాండిల్‌లు పడ్డాయి. ఇక్కడ ఈ 5 క్యాండిల్‌లో ఒక్క క్యాండిల్ పట్టుకోగలిగినా మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. అంటే ప్రైస్ టు ప్రైస్ అనమాట. ఓకేనండి. బుక్ చేసుకొని బయటకొస్తారు. సిఈ ఆప్షన్ ఇంత ర్యాలీ జరిగింది. ఇందులో ఈ ఫస్ట్ క్యాండిల్ ఎంటర్ అవ్వకపోయినా సెకండ్ క్యాండిల్‌లో మీరు ఎంటర్ అయినా మీరు మంచి ర్యాలీ ఈ ఒక్క క్యాండిల్‌లోని మీరు 1 మినిట్‌లో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఉంటదనమాట. అది ఎగ్జాక్ట్‌గా మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలని కూడా మీకు చూడండి ఎంత క్లియర్‌గా ఆప్షన్ ఇది. ఇది ఆప్షన్ అండి. ఈ ప్రైస్ దగ్గర ఆగిపోయింది ఇంకా ఆప్షను. ఓకేనండి. ఇక్కడ బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత ఆ సిఈ ఆప్షన్ పెరుగుతుందని అర్థం. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా పెరిగిపోయిందో. ఇలా ఈజీగా ఆప్షన్‌లో ట్రేడ్ చేసుకుంటూ 1 మినిట్‌లో డైలీ మనం 1 లాటు, 2 లాట్ల మీద తక్కువ క్యాపిటల్‌తో మనం డైలీ ప్రాఫిట్స్‌లో ఉండేలాగా మన క్యాపిటల్ డబుల్ చేసుకుంటానికి 100% ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్‌లో నేను లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇండెక్స్. ఇప్పటి వరకు అంటే మధ్యలో కొన్ని రోజులు ఆపాను నా వర్క్ ప్రెజర్ వల్ల. అయితే ఈ వారం ఇవాళ సోమవారం అయిపోయింది కదండీ! మంగళవారం, బుధవారం, గురువారం వరకు నేను ఇండెక్స్ ప్రైజెస్ ఇస్తున్నాను. ఇండెక్స్‌తో పాటు రేపటికి ఒక సిఈ ఆప్షన్, ఒక పిఈ ఆప్షన్ కూడా నేను ప్రైజెస్ ఇస్తా. అంటే రేపు సిఈ ఆప్షన్ ప్రైజెస్, రేపు పిఈ ఆప్షన్ ప్రైజెస్ కూడా ఇవాళే నేను నా యూట్యూబ్‌లో పోస్ట్ చేయబోతున్నా. ఇప్పటి వరకు మన స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎవరైనా సరే ఓన్లీ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ ఇండెక్స్ ప్రైజెసే ఇచ్చారు. ఇండెక్స్ ప్రైజెస్ కూడా కరెక్ట్‌గా ఏ రోజు ఆ రోజు ఇవ్వలేదు మీకు. ఎక్కడో 300 పాయింట్, 400 పాయింట్ల దగ్గర ఒక ప్రైజ్ పెడతారు. కింద ఎక్కడో ఒక ప్రైజ్ పెడతారు. ఇక్కడ దాకా వస్తే పైకొస్తే సెల్ చేసుకోండి. ఇక్కడి నుంచి సెల్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ వరకు పడిపోతే ఇక్కడి నుంచి బై చేసుకోండి అని చెప్తారు. మనది అలా కాదు. ప్రతి క్యాండిల్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది, ఎక్కడ రిజెక్ట్ అవుద్ది. ఈరోజు
ఏ రోజుకి ఆ రోజే. ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ ప్రొడక్షన్ ఏ క్యాండిల్ ఎక్కడ ఆగుద్ది, ప్రతి క్యాండిల్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది ఇప్పుడు వరకు మీకు ఎవరు చెప్పలేదు. ఓకేనండి. ఇప్పుడు నేను ఇంకొక స్టెప్ ముందుకేసి ఆళ్ళోళ్ళు ఇండెక్స్ కూడా పూర్తిగా ప్రైజెస్ ఇవ్వలేదు మీకు. కానీ నేను రేపు జరగబోయే ఆప్షను, ఒక సిఈ ఆప్షను, ఒక పిఈ ఆప్షను నేను ఇవాళే పోస్ట్ చేస్తా. అవి డ్రా చేసుకోండి, చూసుకోండి. ఆ ప్రైజెస్ ఈ శుక్రవారం వరకు, అంటే గురువారానికి ఎక్స్‌పైర్ అయిపోద్ది గదా! ఒక 1 వీక్ నేను, ఈ వీక్ అంతా నేను ఒక ఆప్షన్, సిఈ ఆప్షన్, ఒక పిఈ ఆప్షన్ రేపుటిది ఇవాళే ఇస్తా ప్రైజెస్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రైజెస్ మీకు రావాలంటే. ఓకేనండి. చేసుకుంటే ఆ ప్రైజెస్ అన్నీ వస్తే ఒక్కసారి అవి డ్రా చేసుకొని ఆప్షన్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ తీసుకుంటది, ఆప్షన్ ఈ వీక్‌లో లాస్ట్ ప్రైజ్ ఎంత, అది కూడా మీకు తెలిసిపోద్ది. ఈ ఎక్స్‌పైరీ రోజు మార్కెట్ లాస్ట్ ప్రైజ్ ఎంత, అది కూడా మీకు తెలుస్తదనమాట. ఇంత ఎగ్జాక్ట్‌గా ఎవరు చెప్పరు. స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు వరకు ఎవరు ఆప్షన్ అనేది రేపు జరగబోయే ఆప్షన్ ఇవ్వాలి ఎవడో ఇవ్వలేదు కూడా ఇప్పుడు వరకు. కావాలంటే మీరు వెళ్ళిపోయి యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ అయినా సెర్చ్ చేసుకోండి. ఇండెక్స్‌లో లెవెల్స్ ఇస్తారు తప్పితే ఎవరు ఆప్షన్‌లో ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఆప్షన్ లెవెల్స్ నేనే పోస్ట్ చేస్తున్నా. ఒక్కసారి డ్రా చేసుకొని చూడండి. ఇందులో విషయం ఉందనుకుంటేనే ఓకేనండి. మీరు ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు మా వాట్సాప్ గ్రూప్‌లో హాయ్ పెడితే దీనికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయబడతాయి. ఓకేనండి. ఈ రేపు జరగబోయే ఆప్షన్, ఒక సిఈ ఆప్షన్, ఒక పిఈ ఆప్షన్ ప్రైజెస్ ఇస్తాను. ఇండెక్స్ ప్రైజెస్ ఇస్తాను. అది ఈ గురువారం వరకు. ఓకేనండి. గురువారం మార్కెట్‌ది మీకు బుధవారమే ఇస్తా. ఓకేనండి. బుధవారం మార్కెట్‌ది మంగళవారం ఇస్తా. మంగళవారం మార్కెట్‌ది సోమవారమే ఇస్తా ఇవాళ. ఓకేనా? ఈ డ్రా చేసుకొని చూడండి. మన లెవెల్స్, మన ప్రైజెస్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. మార్కెట్ మనం ఆగుద్దో మనకు తెలిసిపోద్ది. నాకే కాదు, ఆ లెవెల్స్ మార్క్ చేసుకుంటే మీకే తెలిసిపోద్ది. ఓన్లీ ఇండెక్స్ కాదండి. ఎవరు చేయని మొదటి ప్రయత్నం ఆప్షన్‌లో ఇస్తున్నాను నేను. ఒక సిఈ ఆప్షన్, ఒక పిఈ ఆప్షను డ్రా చేసుకోండి గురువారం వరకు. ఆ లెవెల్స్ ఎలా పనిచేసినాయో చూడండి. అవి రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బలవంతం ఏమీ లేదు. సబ్స్క్రైబ్ చేసినా, చేయకపోయినా అది మీ ఇష్టం. నా కంటెంట్ అనేది డైలీ నేను చెప్పే వీడియో మీకు రావాలి, మీరు నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకేనండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ఇవాళ చూపించాను సిఈ ఆప్షను, పిఈ ఆప్షను, ఇవాళ జరిగిన మార్కెట్. మనకి ఇదిగోండి సిఈ ఆప్షన్లో చక్కగా బై ఇచ్చినప్పుడు చూడండి ర్యాలీ ఎలా జరిగిందో. మన సిగ్నల్స్, మన ప్రైజెస్, మార్కెట్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడ చూడండి ఇండెక్స్ రివర్స్ అయ్యింది, చక్కగా బై ఇచ్చేసింది ఫస్ట్ క్యాండిల్లోనే. మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ప్రాఫిట్, ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ పెట్టుకుంటే ఇది ప్రాఫిట్. ఓకేనా? మీరు ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్, మీరు ట్రేడ్ చేయొద్దని చెప్తుంది. రిస్క్ ట్రేడ్లు చేస్తానంటే చెయ్యొచ్చు. అది ప్రాక్టీస్ ఉంటే దీని మీద మీరు బాగా ఆరితేరిపోతే ఇందులో ట్రేడ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్ బై ఇచ్చింది, చూడండి ర్యాలీ, చక్కగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆప్షన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి సిఈ ఆప్షను, ఇది పొద్దున్నే జరిగిన ర్యాలీ, మళ్ళీ మధ్యాహ్నం మంచి ర్యాలీ జరిగింది. చూడండి ఆప్షన్లో బై ఇచ్చిన తర్వాత ఇదిగోండి మంచి ర్యాలీ, ఇక్కడ బై ఇచ్చింది, ప్రైస్ పైన సస్టైన్ అయింది. నెక్స్ట్ ప్రైస్ చూడండి, దాని నెక్స్ట్ ప్రైజ్ ఎంత ఎగ్జాక్ట్గా టచ్ చేసి ఈ ప్రైస్ బ్రేక్ చేసి ఈ ప్రైస్ పైన సస్టైన్ అవుతుందంటే ఈ ప్రైస్కి వెళ్ళిపోద్ది ఇంకా. ఓకేనండి. ఓకే, ఇది మార్కెట్ ఇవాళ జరిగిన సినారియో. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. రేపు నుంచి నేను మొట్టమొదటిసారిగా 1 వీక్ మాత్రమే నేను ఈ ప్రైజెస్ నేను ఇస్తాను. ఓకేనండి. ఇంక తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్కి నాకు హాయ్ పెట్టి దీని గురించి వివరాలు తెలుసుకోండి. రేపు జరగబోయే మార్కెట్ నిఫ్టీ 50 ఇండెక్స్ లెవెల్స్, ఒక సిఈ ఆప్షన్ ప్రైజెస్, ఒక పిఈ ఆప్షన్ ప్రైజెస్. ఓకేనండి. అవి పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ నుంచి ఈ గురువారం వరకు నేను ఆప్షన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాను. అవి మీకు రావాలనుకుంటే కొత్తగా చూస్తే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ప్రైజెస్ మార్క్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. మన లెవెల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని అవి చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇందులో మీకు వర్త్ ఉంది అనుకుంటే
మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.